టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ల్యాండ్ని లీజుకు తీసుకోవడం వల్ల పోలీసులు అటు మీద కాన్సన్ట్రేట్ పెట్టరు, నేను దొరకరన్న ఉద్దేశంతో ఆ ల్యాండ్ని తీసుకున్నారా? సార్ ఏమన్నా నేను తెలివినోని అయితే ప్రతిపక్షం ఎమ్మెల్యే సైట్లో పెడతానా? ఇప్పుడు ఏ కాంగ్రెస్ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాలిగా? నేను కాంగ్రెస్ ఎమ్మెల్యే సైట్లోనో కాంగ్రెస్ ఎమ్మెల్యే సైట్లో పెట్టాలి, కానీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అపోజిషన్ వాళ్ళు దాంట్లో ఏమన్నా పెడతారా? మీకైనా అర్థం అవ్వాలి, అది నాకు తెలిస్తే అక్కడ పెడతానా? ఎవరు ఒకరి ద్వారా నాకు ఫ్రెండ్స్ ఉంటారుగా, అన్ని పార్టీల్లోనూ ఫ్రెండ్స్ ఉంటారు. నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమన్నా మీ దాంట్లో పెట్టుకుంటామని చెప్పి వాళ్ళని ఇన్వైట్ చేశాను అనుకోండి, ఆయన వచ్చి కూర్చుంటే నాకు ఇబ్బంది ఉండదు కదా. నాకు అంత అవసరం ఏముంది? అపోజిషన్ పార్టీలో పెడతారు, ఆ క్వశ్చన్లోనే ఆయన నాకు తెలియదని అర్థమైపోతుంది కదా మీకు. మీ కారణంగా ఇప్పుడు అతనికి నోటీసులు ఇచ్చారు, అతను మీ కారణంగా పోలీస్ స్టేషన్ రావాలి చెప్తున్నాను. నేను ఫస్ట్ ఏంటంటే ఆయన ఎవరో నాకు తెలియదండి. నేను నిజంగా ఇది కొంచెం 2-3 రోజులు ఫ్రీ అవుతుంది, ఇప్పుడు వెళ్ళాను అనుకోండి ఆయనకి నాకు పరిచయాలు ఉన్నాయంటారు. నేను ఏమన్నా చెప్పుకోవాలనుకుంటే నేను సారీ అన్నీ చెప్పుకుని ఫస్ట్ చెప్పవలసిన వ్యక్తి ఎవరో ఆయనే. నేను ఆయన కలుస్తాను, ఇది అయిపోయాక కలుస్తాను, ఫస్ట్ సారీ చెప్తాను. 100% నేను చెప్పేది ఫస్ట్ ఆయనకి చెప్పాలి. అందులో ఆయన ఎవరు ఉద్యోగం చేసి ఆయన దగ్గర తీసుకున్నాడంట, అంటే ఆయనకు కూడా మనకు సంబంధం లేదు. రమేష్ రెడ్డి ఆయన దగ్గర మా వాడు తీసుకున్నాడు. నేను చెప్పవలసింది ఏంటంటే ఆయనకి చెప్పి సారీ చెప్పి ఆయన కూడా ఏమనద్దని చెప్పాలి నేను. ఎందుకంటే ఆయన మన వల్ల ఇబ్బంది పడ్డాడు, ఈయన కూడా చూడలేదు నేను ఇప్పుడు వరకు. ఇద్దరు నాకు తెలియదండి. ఆయన నెంబర్ మా వాడు నన్ను ఇచ్చాడు నాకు. ఎవరు అదే రమేష్ రెడ్డి గారితో నేను ఇవాళ మాట్లాడాను. నాకు నిజంగా ఎవరు తెలియదు. కాన్ఫరెన్స్లో పక్కన ఇంకొక ఆయన ఎవరు శ్రీనివాస్ అని ఎవరు ఉన్నారు, ఆయన మా వాడు పరిచయం అంటున్నారు కదా, గుమ్మ మా వెంకటపతిరాజు ఉన్నాడు కదా, ఆయన నెంబర్ ఇస్తే ఆయన నుంచి ఈయన కూడా మాట్లాడారు. అసలు మాకేంటి ఈ కూడా ఏంటి, నేను 10 సంవత్సరాల నుంచి నేను చేస్తున్నాను పెద్దోళ్ళ దగ్గర, ల్యాండ్స్కేపింగ్ ఏదో చేసుకుంటాను, నేను నా పనులు ఆగిపోతున్నాయి, సార్ నన్ను తిడుతున్నాడు అన్నారు. ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరు పరిచయం ఉన్నారు మీకు? ఎవరో పొలిటికల్గా నాకు బయటకే రానండి. నేను ఇంట్లో ఉంటాను, నాకు ఏమైనా ఫ్రెండ్స్ వస్తే ఏదైనా సర్దా మంచి ఫుడ్ తింటాం, ఇక్కడ ఇంకోటి ఏమైనా ఏముండదు, అంటే కమర్షియల్ ఏముండవు, డబ్బులు తీసేసి ఏముండవు. అదండి మొయినాబాద్ ఫామ్ హౌస్ లో మీరు చెప్పినంత ఈజీగా సిచ్యువేషన్ అక్కడ లేదు. ఎందుకంటే 30 లక్షల క్యాష్ అంటే ఒక్క ఈవెంట్ లో అంత పెద్ద క్యాష్ అంటే ఫస్ట్ టైం ఒకేసారి తీసుకొచ్చి అంత పెట్టుబడి పెట్టారు. 30 లక్షల క్యాష్ తో ఆడుతున్నారంటే మీ రేంజ్ ఏందనేది మీకే అర్థం కాదు. అదే ఇప్పుడు మీరు రేంజ్ ఏమంటున్నారంటే పెట్టినోడికి సంబంధం ఉండదండి ఆ డబ్బు. ఇప్పుడు నా దగ్గర దొరికితే నాది అది. ఇప్పుడు 60 మంది వచ్చారండి, 60 మందిలో ఇప్పుడు మీ అంత అంటున్నారు 30 lakhs అంటున్నారు, 64 మంది దొరికారు, 61 అనుకోండి సార్. 50,000 అయితే 30,50,000 అవుతుంది, అంతే కదా. 50,000 కదా మనిషి దగ్గర ఉన్నది. అది మీరు దాన్ని బట్టి మీరే అర్థం చేసుకోండి ఎంత దొరికింది అన్నది. ఒక ఈవెంట్ లో 30 లక్షలు మనిషి దగ్గర అందరి దగ్గర కలిపండి. ఈవెంట్ కి నాకు వాళ్ళు వేరే పనుల మీద తెచ్చుకున్నా జేబులోనే ఉంటాయి కదా పోలీసులు వచ్చేటప్పటికి. ఈ పంటర్స్ అందరు కూడా ఇక్కడి వల్ల అక్కడి నుంచి మీరు తీసుకొచ్చారు. అందులో ఏంటంటే సార్ నాకు అందులో నాకు మహా అయితే నాకు తెలిసిన వాళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పాలంటే 15 మంది ఉంటారండి. ఒక్కొక్కళ్ళు ఏం చేస్తారంటే ఒక 10 కోళ్ళు 15 కోళ్ళు తెచ్చుకుంటారండి. కోళ్ళు తెచ్చుకుంటారు కదా, ఆ కోళ్ళు కూడా వాళ్ళే, అసలు నాకు సంబంధం ఉండదండి. వాళ్ళు 15 కోళ్ళు 10 కోళ్ళు తెచ్చుకుంటారు. తెచ్చుకుంటే ఆ కోడిని చూసేవాడు పట్టుకునేవాడు ఒకడు ఉంటాడు, చూసి మేతలు పెట్టేవాడు ఒకడు. 15 మందికి 2 ఉంటారు ఎవరు మనుషులు, పట్టుకోవడానికి ఉన్న వాళ్ళు ఉంటారు, డ్రైవర్ ఉంటాడు, కారు ఉంటుంది. అలా వచ్చారు కోళ్ళు తెచ్చుకుని వాళ్ళు ఎక్కడో ఆడుకోవచ్చు కదా, మీ దగ్గరికి ఎందుకు రావాలి? అదేనండి ఏంటంటే అదే నేను చెప్తున్నా. గబ్బర్ అనేవాడు మంచి ఫుడ్ పెడతాడు, డబ్బు కమర్షియల్గా ఉండడు, డబ్బు మన దగ్గర తీసుకోడు అనే ఉద్దేశంతో వచ్చిన వాళ్ళే. నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి రండి, ఇంకా బాగుంటుంది. ₹1 కేవలు ఇయర్ తీసుకోలేదు, నెక్స్ట్ ఇయర్ పరిస్థితి ఎలా ఉంటుందో చూడండి, ఇంకా బాగా చేస్తాం, ఇంకా గ్రాండ్గా చేస్తాం. ఆ కమర్షియల్ అనేది లేదు నా దాంట్లో ఉంటే. నేను ఇలా ఇప్పుడు అక్కడ అంటున్నానండి, నేను ఈ బాడీకి ఎన్నిసార్లు పెట్టాలి అక్కడ? నిజంగా నేను దానికోసం తీసుకుంటే ఈ బాడీకి ఒక 50-60 సార్లు పెట్టాలి నేను అక్కడ. నాకు అలవాటు ఉండి నేను అది పెట్టేస్తే. అసలు నేను ఇంకోటి ఏంటంటే పుంజు గురించి తెలియదు, పుంజు మోసం తిన్నాను నేను. ఇంక ఏది లేకపోతే తింటాను తప్ప నేను పుంజు మోసం నేను తిన్నాను. ఎవరికో పొడిచిన అనుకోండి కోదలు పాపం వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కడికో పట్టుకెళ్ళాలి, అవి పట్టుకెళ్ళరు, 10 నాకు ఇచ్చేస్తారు. నాకు తెలిసిన వాళ్ళు అందరికీ నేను పంపుతాను. 10 తెచ్చుకుంటే 9 పంపేసి ఒకటి. మీ పైన కేసు పెట్టినందుకు ఎవరైతే పోలీసులు ఆ ఫామ్ హౌస్ మీద రైడ్ చేశారో తిరిగి వాళ్ళని సస్పెండ్ చేయాలని మీరు పోలీస్ శాఖ మీద ఒత్తిడి తీసుకొస్తున్నారంట. ఇవన్నీ ఉంటుందండి. అసలు సస్పెండ్ చేయడం కాదు, మేము హోమ్ మినిస్టర్ నేను ఫ్రెండ్సా, లేకపోతే డీజీపీలు వాళ్ళు మేము ఫ్రెండ్సా? అసలు ఎందుకు సస్పెండ్ చేస్తారు? అందులో ఎవరు అదే చెప్తున్నా. డ్యూటీ అంటే ఇప్పుడు మీరు ఏం చేశారు, డ్యూటీ చేసిన కాకుండా మీ జేబులోంచి తీసి ఒక ఏదైనా వేసి వీడియో తీసి పెడితే అది మీకు తప్పు అవుతుంది. అలా చేయలేదు. అందులో అలా అందరూ కూడా వచ్చిన ఫస్ట్ ఎవరో ఎస్ఓడి సిఐ గారు వచ్చారండి. ఆయన ఏంటంటే మీరు కదలకండి ఇక్కడ ఉన్నారు. ఫస్ట్ నేను వచ్చిన వెంటనే పరిగెడుతుంటే నేను ఏం చెప్పానంటే ఎవరో కదలొద్దు, ఎవరి సీట్లో కూర్చోండి, ఎందుకంటే ఎవరైనా పరిగెట్టేదైనా దెబ్బలు తగులుతాయి అని చెప్పి కదలొద్దు అన్నాను. లాస్ట్కి ఎస్ఓడి అని ఒక ఆయన వెళ్తే మీరు బాగా ఆగారు, అందరినీ ఆపారని కూడా అన్నాడు ఆయన. ఆయన పేరు అంటే నాకు తెలియదు. అలాగే అందరిని ఆగి అందరి పేరు మీద కేసులు పెట్టాం. పోలీసులు ఏంటంటే సిఏ ఎస్ఓడి సిఐ గారు, లాండ్రో సిఐ గారు అంతా బాగానే అదే అక్కడ వాళ్ళు ఏం చేయాలో చేశారు. ఒక ఆయన ఎస్ఐ గారు వచ్చారు, మరి నాకు ఆయన పేరు తెలియదు, ఆయన తెలియదు. అదే చిన్నది ఏదో జరిగినాయి కానీ మీద అంతా హ్యాపీ.
ఏం చేశారు ఎస్ఐ వచ్చి అక్కడికి స్పాట్లో? అదేలేండి, ఆయన వచ్చి ఆర్గనైజర్ మీరా అన్నారు, అక్కడ వరకు బాగానే ఉంది కానీ చెప్తాను తర్వాత. ఇది ఒకటి నన్ను మీరు నా ఎందు దయించి ఇది ఒకటి అడగద్దు, ఇది నేను మీకు తెలుసు ఒక ఇదే విషయం మీద మళ్ళీ పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పోలీసులు ఇలా ప్రవర్తించారు ఫామ్ హౌస్ లో అనే విషయాన్ని కూడా మీరు తీసుకెళ్లారు హయ్యర్ ఆఫీసర్ దృష్టికి. అంటే నేను చెప్పట్లేదు కదా, తెలుస్తుంది కదా సార్. నన్ను ఇష్టపడే వాళ్ళు అక్కడ అంతమంది ఉన్నారు, 60 మంది ఉన్నారు. నన్ను ఇబ్బంది పెడితే వాళ్ళు ఇబ్బంది పడరా? నన్ను ఇబ్బంది పెడితే వాళ్ళు ఇబ్బంది పడరా? మీరు ఎంతసేపు నేను ఇబ్బంది పడతాను అంటున్నారు కానీ అక్కడ పెట్టిన ఈవెంట్ తప్పని ఎందుకు ఆలోచించలేదు? అదేనండి, తప్పు అని చెప్పాక ఇంకెప్పుడు ఇప్పుడు మీరు ఏదైనా ఒక శిక్ష ఎందుకు వేస్తారు? వాళ్ళు మళ్ళీ చేయకూడదని పెడతారు. నేనేం చెప్పాను, మీరు మళ్ళీ పెట్టమని చెప్పి నిన్న ఇంటర్వ్యూలో కూడా ఎవరికో చెప్పాను, మళ్ళీ చెయ్యమని చెప్పాను. చేస్తే మీ దగ్గర వీడియో ఉంటుంది, లాస్ట్ టైం కూడా ఇదే చెప్పారు కదా అని మీరు అడగచ్చు. శిక్ష పడినా పడకపోయినా ఏదైనా జరిగినా నాకు ఇది చాలుగా. మీరు నా దగ్గరికి వచ్చి మొన్న చెప్పారు ఇంకోసారి ఎందుకు అలా చేశారంటే నాకు చాలు. నాకే అది నేను దాన్ని ఎక్కువ కింద ఫీల్ అవుతాను. మాట తప్ప నెక్స్ట్ భీమవరంలో కోళ్ళ పందాలు పెట్టారు. ఇక్కడ నేను అలా అంటలే, సంక్రాంతికి అది మాకు ట్రెడిషనల్ అండి. అది నేను ఇప్పుడు అది కూడా చెప్తున్నాను. హైదరాబాద్లో తెలంగాణలో నేను మాట ఇచ్చాను. ఈ ఇయర్ వరకు నేను పెట్టనండి. డిసెంబర్ జనవరి 1 వరకు అంటే నేను ఎక్కడికి వెళ్ళి పెడతాను అంటున్నా, మళ్ళీ ఇక్కడ పెడతాను అంటలే. నేను ఇక్కడ పెట్టను. అక్కడ సంవత్సరం అయిపోతే నెక్స్ట్ ఇయర్ పెడతారా? ఇక్కడ అసలు పెట్ట. ఇక్కడ మనకి ఎందుకు వద్దన్నప్పుడు ఎందుకంటే మనకు అంత అవసరం ఏముంది? నాకు నిజంగా పోలీస్ డిపార్ట్మెంట్ అంటే నాకు బాగా ఇష్టం, బాగా ఇష్టం. అందులో చాలా మంది మంచి ఆఫీసర్స్ ఉన్నారు, చాలా ఇష్టం నాకు. వాళ్ళందరూ చాలా మంది ఉన్నారు. మొన్న జరిగిన సంక్రాంతికి మీకు వచ్చిన టర్న్ ఓవర్ ఎంత భీమవరంది? టర్న్ ఓవర్ అంటే సార్ మీకు అదే చెప్తున్నాం. అప్పుడు మీకు అక్కడ 60-30 లక్షలు దొరికింది అంటున్నారు కదా, అది మనకు తెలియదు ఎంత జరిగింది అన్నది. మనం వేసి కోడి పందాన్ని బట్టి కోడి పందందే తెలుస్తుంది మనకి. ఆ టర్న్ ఓవర్కి దానికి ఇప్పుడు మీరు పక్కన మీరు ఇది నాది అని మీరు ఏమైనా కాసుకున్నారనుకోండి, అది నాకు తెలియదు కదా. అక్కడ ఏంటంటే మనం ఒక పందెం ఎంత అని చెప్తామండి, ఆ పందానికి ఇటు కొంతమంది అటు కొంతమంది వస్తారు. మొన్న వేసినవి మేము చెప్తున్నాను, ఒక్కొక్కరు ఏదో 9 లక్షలకి వేసుకున్నారు, ఈ పక్క ఆ పక్క. నాకు సంబంధం ఉండదు, నేను చెప్పేది అదే మీకు. ఇప్పుడు ఈయన మీ ఇద్దరు మీరు కోడి మీది, ఆ కోడి ఆయన మీ ఇద్దరు 9 లక్షలకి వేసుకుంటారు. అక్కడ పెట్టినోడు ఏం చేస్తారంటే 90,000 తీసుకుంటారు. నేను తీసుకోలేదు, నేను చెప్పింది అర్థమైంది. కొంతమంది అందరూ తీసుకుంటారు అనట్లే, కొంతమంది 90 తీసుకుంటారు, 10%, కొంతమంది 5%, 45,000 తీసుకుంటారు, కొంతమంది తీసుకోపోవచ్చు. కోళ్ల పందాలు నిర్వహించే భూపతి రాజుకు కేటీఆర్ తో ఏం సంబంధము, లోకేష్ తోటి ఏం సంబంధము, టీడీపీ ఎమ్మెల్యే తోటి ఏం సంబంధము, బీఆర్ఎస్ ఎమ్మెల్యే తోటి ఏం సంబంధం? అంటే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉంటే నా మీద కేసు అవ్వదు, నేను బయటపడవచ్చు అనే ఉద్దేశంతో వాళ్ళతో పరిచయాలా? అంటే నేను పెట్టిందే మొత్తం మీద 2 సార్లు అండి ఈ 2 ఏళ్ళు. కేటీఆర్ గారితో ఫోటో దిగింది 2019లో. 2019 నుంచి మొన్న లాస్ట్ ఇయర్ వరకు నేను ఎప్పుడు పెట్టలే. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు నేను ఎప్పుడు పెట్టలేదు. 2019 అంటే లాస్ట్ ఇయర్ లేదుగా, బీఆర్ఎస్ డిసెంబర్లో వచ్చింది కదా, జనవరిలో పెట్టడానికి లేదు, కాంగ్రెస్ వచ్చింది. బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉండగా నేను పెట్టలేదు. అది ఆ ఈవెంట్ అనేది నేను పెట్టలేదు. ఆ కేటీఆర్ గారిని ఎలా కలిసానంటే కరోనా టైంలో మేము గ్రాసరీస్ అయ్యి పంచిపెట్టాం. కేపీహెచ్పీలో మాకు క్షత్రియ యూత్ లేని వాళ్ళకి, ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ కలిపి లేని వాళ్ళకి చాలా అన్ని చేసిన భోజనాలు అని ఇవన్నీ పంచిపెట్టాం. అప్పుడు తెలంగాణ మనం ఇక్కడికి వచ్చి ఇలా ఉన్న వాళ్ళు కొంచెం ఏదంటే ఒక బండి మీద తిరిగి నుంచి ఒక కార్లో తిరిగి స్టేజ్కి వచ్చాం కాబట్టి ఇక్కడ వాళ్ళంటే ఇష్టం, నాకు మీరు ఏదంటే ఇష్టం అని నేను తెలంగాణ సొంతూరు అందరూ సొంతూరు చెప్తాను, నేను సొంతూరు చెప్తాను, హైదరాబాద్ అంటేనే ఇష్టం అని చెప్తాను. చాలా మందికి అలాగే చెప్తాను. మనం ఎదిగింది కాబట్టి ఎంతో కొంత మనం ఎదిగిపోవడం ఎక్కడికి వెళ్ళిపోలేదు. కొంచెం ఇక్కడ కూడా ఏదో చేయాలని చెప్పి కేటీఆర్ గారు 10 లక్షలు ఇవ్వడం, 10 lakhs చెక్ ఇచ్చాను, కలిశాను. అది కూడా వైట్ అమౌంట్ ఇచ్చాను, కలిశాను. తర్వాత వస్తే ఒక ఏబిఎన్ రాహుల్ అని ఉంటాడు, ఆయన హౌసింగ్ బోర్డులో పేరు. ఆయన ఏమన్నాడంటే ఏమన్నా గిఫ్ట్ స్మైల్ పెట్టారు, అంబులెన్స్ జనాలకు ఉపయోగపడుతుంది, అది ఇవ్వచ్చు కదా అన్నారు. అప్పటికి ఏమో 10 ఇచ్చాను, బడ్జెట్ ఎక్కువైనా సరే మంచిది కదా ఇమ్మన్నారు కదా అని ఇచ్చాను. ఏపీ నుంచి ఒక విలేకరు ఫోన్ చేశాడు. అంటే మంచి విలేకరులో కొంతమంది ఇలా ఉంటారు, కొంతమంది ఇంకోలా ఉండొచ్చు, లేని రైట్స్. ఆయన ఏమన్నాడు, మరి ఏపీ గవర్నమెంట్కి ఏంటి అన్నారు. ముందు సదా కాలపాలంగా ఆయన ఏదో 2 మాటలని వెళ్తే మా ఎస్ఐ గారు పాడైపోయిన జీప్ వేసుకోవచ్చు ఏంటి ఇది అన్న. అంటే బడ్జెట్ లేదని అన్నారు వైసీపీ గవర్నమెంట్లో. వెంటనే నేను ఏం చేశానంటే అందరినీ అడుగుదాం అనుకున్న, తలకో 1 లక్ష. మళ్ళీ వాళ్ళు నాకు అడగడం ఇష్టం ఉండదు. సరే అని చెప్పి నా ట్రస్ట్ ద్వారా దానికోసం 4-5 సార్లు తిరిగాను. ఇది వెళ్ళి ఇక్కడి నుంచి ఎవరు చేత పెద్ద ఆఫీసర్ మంచి అయినా అన్నాను కదా, అందులో ఒక వ్యక్తి ఆయన సీఎం మన ఎస్పీ గారు తెలుసు, ఈస్ట్ గోదావరి రవీంద్రబాబు, ఆయన కలిసి మోహన్ రావు గారిని కలిసి, అంటే దానికి టీఆర్ రావాలంట, దానికోసం 4-5 సార్లు తిరిగి 5-6 నెలలు తిరిగి ఫోన్లు చేయించుకుంటే అప్పుడు అయితే దానికి అక్కడ పోలీసులు బోలేరు ఇచ్చాను. పోలీసులు ఎందుకు తీసుకుంటారని నేను ఇలాంటి అయితే తీసుకోరు కదా. అది ఇంకోటి అంటే కేటీఆర్ గారు 2 సార్లు దానికే కలిసాను. లోకేష్ గారు ఎందరూ చెప్పాను కదండి, భీమవరం వస్తే నేను సంక్రాంతి ఈ పురమాయింపుల్లో ఉండగా వచ్చారు లోకేష్ గారు. ఈవెంట్ ఈ సంక్రాంతి అంటే అన్నీ ఉండే ఈవెంట్ అంటే ప్యాకెటే కదా సార్, బోర్లు ఉంటాయి అక్కడ సరదాగానే భోగిమంట వేస్తాం అన్నీ ఉంటాయి. వస్తే అక్కడ నా లోగో ఇవ్వడం కోసం నేను వెళ్ళి కలిసాను, అంతే తప్ప అంతకుముందు ఎప్పుడు తిరుపతిలో ఒకసారి బస్సులో ఎయిర్పోర్ట్ నుంచి ఫ్లైట్ దిగి బస్సులో వెళ్తుంటే ఒకసారి కలిసాను, 2 సార్లు కలిసాను. ఆయన మొత్తం మీద నాకు అక్కడ కానీ ఇక్కడ కానీ పదవులు లేవు. ఫస్ట్ భూపతి రాజుని పట్టుకుంటే ఏ రాజకీయ నాయకుడి నుంచి పోలీసులకు ఫోన్ వస్తుంది? ఇక్కడ ఏమైనా వచ్చిందంటారా? అక్కడ
ఏమన్నా అక్కడ అంటారా, డెఫినెట్గా నేను పౌరుషమైన వాళ్ళు వెనకాల ఉంటా, ధైర్యమైన వాళ్ళు, డేరింగ్గా ఉన్న వాళ్ళు వెనకాల ఉంటా. నేను మాకు ఒక డేరింగ్ అంటే మాకు గుర్తుకొచ్చింది మా కమ్యూనిటీలో అంటే ఏపీలో అంటే RRR గారు. RRR గారు అంటే మాకు ఇష్టం. నేను కమర్షియల్గా ఉన్నంతసేపు నాకు సపోర్ట్గా ఉంటారు. కొంతమంది కమర్షియల్గా ఉన్న వాళ్ళు వెనకాల ఆయన లేరు, నా వెనకాల ఉన్నారు. మాకు ఆ యాంగిల్లో కూడా ఉంది డౌట్. మేము కమర్షియల్గా లేం కాబట్టి ఆయన మాకు సపోర్ట్ ఉంటారు. ఇప్పుడు ఈ మొయినాబాద్ ఘటన తర్వాత RRRని కాంటాక్ట్ అయ్యారా? నన్ను పోలీసులు కేసు పెట్టారని? లేదు సార్, ప్రామిస్కి ఇప్పుడు వరకు మాట్లాడలేదు. నేను నమ్ముతారా, ప్రామిస్కి ఇప్పుడు వరకు మాట్లాడలేదు నేను. కానీ నేను ఆయనకి ఫోన్, అదే ఆయన దగ్గర నుంచి నాకు ఫోన్ రాలేదు, నేను ఆయనకి ఫోన్ చేయలేదు. నాకేంటంటే అక్కడ ఏం చేశారంటే లోకేష్ తోటి ఆయనతోటి కలిపి ఫోటో వేశారు, పిక్ పెట్టారు కదా, ఆయన ఏమైనా ఫీల్ అవుతారేమో అని చెప్పి నాకు అది ఒక ఫీలింగ్ కింద ఉంది. నాకేంటంటే ఎవరో ఫోన్ చేసి ఏం చెప్పారంటే ఆయన ఫీల్ అవుతున్నారు, కోడి పందాలు కమర్షియల్గా చేయడు కదా గబ్బరు, అటువంటిది ఎందుకు జరిగిందని ఆయన ఫీల్ అవుతుందని ఎవరో చెప్పారు, ఆయన చెప్పలేదు. ఓకే, నాకు ఆయన చెప్పను, ఆయన ఫోన్ చేయడానికి సిగ్గేసి ఫోన్ చేయట్లేదు. ఇంకోటి ఏంటంటే డేరింగ్ అండి. నాకు ఎవరైనా ఇప్పుడు నాకు ఉన్నారు RRR గారు అంటే ఇష్టం, చింతమనేని గారు అంటారు. నేను పెద్ద ఎక్కువ మాట్లాడకపోయినా నాకు చింతమనేని గారు కూడా ఇష్టమే. కాకపోతే ఆయన నాకు ఇప్పుడు నేను ఆయన అధికారంలో ఉన్నాను, నేనేం ఫేవర్ అడగను, నాకు చేయక్కర్లేదు. కాకపోతే ఏంటంటే ఆయన కూడా నాకు ఇష్టమే. నేను చాలామంది ఈ సిచ్యువేషన్ జరగకముందే చెప్పాను, ఎందుకంటే నాకు అలా అగ్రెసివ్గా ఉండి పోరాడే వాళ్ళు అంటే ఇష్టం. అది ఇక్కడ కూడా కేసీఆర్ గారు ఇష్టం, మళ్ళీ పార్టీకి సంబంధం లేదు రేవంత్ రెడ్డి గారు ఇష్టం. అది మరి నేను చెప్తున్నాను కదా, సారీ నేను చెప్తున్నాను, నాకు అగ్రెసివ్గా ఉన్న వాళ్ళంటే ఇష్టం. నేను వాళ్ళంటే ఎప్పుడూ వదలండి, వాళ్ళు నాకు ఇష్టమే. పార్టీతో సంబంధం లేదు, అధికారంతో సంబంధం లేదు. అది మొయినాబాద్ జరిగినటువంటి ఫామ్ హౌస్కి సంబంధించి ఇంటర్నల్గా ఏం జరిగింది అనేది కూడా నిందితుడు ఈ విషయాన్ని అంతా కూడా తెలియజేశాడు. అక్కడ క్యాసినో లాంటి ఈవెంట్ జరగలేదు, కేవలం కోళ్ల పందాలు మాత్రమే జరిగాయి. అది కూడా సంక్రాంతి రోజు జరిగినటువంటి కోళ్లని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి దాని ద్వారా ఆ ఈవెంట్ కండక్ట్ చేస్తూ ఉంటుంటే పోలీసులు వచ్చి రైడ్ చేసి అక్కడ ఉన్నటువంటి వ్యక్తులందరినీ కూడా అరెస్ట్ చేసి 30 లక్షలు దొరికాయి అన్నట్టుగా కూడా పోలీసులు అఫీషియల్గా తెలియజేశారంటూ కూడా నిందితుడు అంటున్నారు. కెమెరా పర్సన్ కృష్ణతో రవితేజ, జీ న్యూస్, హైదరాబాద్.